మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికి ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగం చేయమనెను. రైట్. ఇక్కడ దావీదు తర్వాత పట్టాభిషేకము పుంజుకొని క్రొత్తగా రాజైనటువంటి సొలొమోను రాజుకు ఎదురుపడ్డ ఒక వింత సమస్య. సొలొమోను జ్ఞానాన్ని ఇక్కడ మనం ఆయన ప్రదర్శించిన జ్ఞానాన్ని చూస్తాం. ఎందుకంటే దేవుడు సొలొమోనుకు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోనుకు అంతకు పూర్వమున్న వాళ్ళు జ్ఞానవంతులు లేరు, అటు తర్వాత వచ్చిన ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా సొలొమోను అంత జ్ఞానవంతులు లేరు. అది సొలొమోనుకు ఒక్కనికే అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. సొలొమోను దగ్గరకు ఒక వింత సమస్య వచ్చింది. ఏంటి సమస్య అంటే, కరువు కాలంలో, చాలా కరువు కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు స్త్రీలు చేసినటువంటి పని. ఈరోజు కూడా మనం కరువు గురించి కాస్త నేర్చుకున్నాం కదా. ఆ కాలంలో వచ్చిన ఒక భయంకరమైన కరువు కారణంగా ఇంట్లో ఉన్నవి అయిపోయినాయి, అమ్ముకున్నారు, చేసుకున్నారు. ఇక చివరికి మనుషులు మాత్రమే మిగిలారు. ఇద్దరు స్త్రీలు, ఈ ఇంట్లో ఒక స్త్రీ ఉన్నది, ఆ ఇంట్లో ఒక స్త్రీ ఉన్నది. ఈ స్త్రీకి ఒక బిడ్డ, ఆ స్త్రీకి ఒక బిడ్డ ఉన్నారు. రైట్. ఇప్పుడు ఏంటి అనంటే, అక్కడ వచ్చినటువంటి సమస్య కొంచెం పైనుండి చదవండి. ఇక అది కాస్త కొంచెం వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. సింపుల్గా చెప్పుకుంటాను ఒక మాట. ఎంతది? 2 సమయాలు, మొదటి రాజులు 3:26 కదా. చదవండి. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ బిడ్డను ఏమాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగం చేయమనెను. వీళ్ళిద్దరి గురించి వ్రాయబడిన మాట్లాడేటప్పుడు వీళ్ళెవరు అనంటే, ఈ స్త్రీ ఒక వేశ్య. ఇద్దరు కూడా వేశ్య వృత్తి చేసేటటువంటి స్త్రీలే. విషయం ఏంటంటే, ఈ ఇద్దరు కూడా మరి పక్క పక్కనే ఇంట్లో నివసించేటటువంటి వారు. దీన్ని చాలా రకరకాలుగా చెప్తా ఉంటారు ఈ స్టోరీని. కానీ బైబిల్లో వ్రాయబడినటువంటి సందర్భమే, ఇక్కడ రాయబడినటువంటి విషయమే చాలా అద్భుతమైనటువంటిది. రైట్. ఇద్దరు కూడా పక్క పక్కన ఉండే వాళ్ళే. దరిదాపుగా ఇద్దరు కూడా ఒకే సమయంలో పిల్లల్ని కన్నారు. ఒక నెల అటు ఇటు, ఒక వారం అటు ఇటు అనుకోండి. కాబట్టి పిల్లలు చూడడానికి కూడా ఒకేలాగా, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అర్థం కాదు, పోలికలు సరిగా అర్థం కావు. కాబట్టి మొత్తం మీద ఈ పిల్లల్ని కన్న తర్వాత కొన్ని రోజులు వ్యవధిలోనే జరిగిన ఒక సంఘటన ఏంటంటే, పక్కపక్క నిండ్లు, ఇద్దరు పిల్లల్ని కన్నారు, ఇద్దరు చిన్న పిల్లలు. ఈ పక్కనున్న ఆవిడ ఆ పిల్ల మీదకి దొర్లేసరికి ఊపిరాడక ఆ పిల్ల చనిపోయింది. ఒకసారి చదవండి. 19వ వచనం, 3:19. అయితే రాత్రి యందు అది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. ఇందాక చెప్పాను కదా, తల్లి బొరలడం వలన పిల్లలు చనిపోయారు. ఇది బైబిల్ గ్రంథం కూడా చెప్తా ఉన్నది. ఇది నిజంగా జరిగినటువంటి సందర్భం. ఇది నిద్రలో దొర్లింది, పిల్ల ఊపిరాడక చనిపోయింది. మరి బాబో పాపో తెలియదు, కానీ చిన్న బిడ్డ పసికందు చనిపోయింది. రైట్. ఇదేం చేసింది?
తర్వాత చదవండి. కాబట్టి మధ్యరాత్రి లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన పిల్లను నా కౌగిటలో ఈ పక్క ఇంటి ఆవిడ పడుకుని ఉంది. పిల్లవాడు బ్రతికే ఉన్నాడు, దాని బిడ్డ చంపుకుంది. ఇది ప్లాన్గా ఏం చేసిందంటే అమ్మాయి గుట్టు చప్పుడు కాకుండా వచ్చి ఆ చచ్చిన పిల్లను, ఆ పిల్లాన్ని, బ్రతుకున్న పిల్లాన్ని తీసుకొని చచ్చిన పిల్లని దాని కౌగిట్లో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది. తెల్లారలేదు చూసేసరికి ఇది ప్రాణం లేదు. ఇదేంది? ఇందాక చెప్పినట్టుగా కాస్త పోలికలు అంతగా అర్థం కావు, కానీ తల్లికి స్పర్శ తెలుస్తుంది, బిడ్డకు కూడా స్పర్శ తెలుస్తుంది. అది బొర్రె రకమేమో కానీ ఇది బొర్రె రకం కాదుగా, తన బిడ్డను కావాలని చంపుకునే రకం కాదుగా. ఏంది వీడు? నా కుమారుడు కాదే, నా బిడ్డ కాదే ఈ బిడ్డ. ఏంది? పొద్దున్న లేచి చూసేసరికి ఆ బిడ్డనేమో నా బిడ్డలాగే ఉన్నది. నా బిడ్డను నాకు ఇచ్చేసి అంటే లేదు, ఇది నా బిడ్డ అంటుంది. గడుసుది, గయ్యాలిది. ఇక్కడెక్కడ దగ్గర వ్యవహారం కాదు. డైరెక్ట్ రాజు దగ్గరికి వెళ్ళిపోయింది కేసు. వీళ్ళిద్దరు పోట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. అక్కడ సమస్య. ఇప్పుడు సొలొమోను జ్ఞానానికి ఒక ఏమంటారు పరీక్ష. సొలొమోను మైండ్ తిరిగిపోయింది పరిస్థితికి. అందరికీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు కన్న తల్లిని కన్న బిడ్డ దగ్గరికి చేర్చాలి, లేదా కన్న బిడ్డను కన్న తల్లి దగ్గరికి చేర్చే ఒక ప్రక్రియ. చెప్పండి అమ్మ, మీ సమస్య ఏంటి? అయ్యా, మేమిద్దరం ఇదిగో ఇలా ఈ వృత్తి పని చేస్తాము, పక్క పక్క ఇండ్లు, ఇద్దరం కూడా దరిదాపుగా ఒకేసారి మేము పిల్లల్ని కన్నాము, చూడడానికి ఇద్దరు పిల్లలు కూడా ఒకేలాగా ఉంటారు, కానీ నా పిల్లెవరో నాకు తెలుసు. అది రాత్రి బొర్లి తన బిడ్డను చంపుకుంది, నా కౌగిట పెట్టేసి నా పిల్లని ఎత్తుకపోయింది. అయ్యా, నా పిల్లని నాకు ఇప్పించు అని కేసు ఫైల్ అయింది. ఏం చేయాలా? అదేమో నా పిల్లని అంటుంది, ఏమే నా పిల్లని అంటుంది. పోయినోడిని ఎవరు నా పిల్ల అనట్లేదు. ఈ రాజుగారు సిరాకేసిండు. రైట్, ఒక కత్తి తీసుకురండి అన్నాడు. కత్తి తీసుకురండి అన్నాడు. కత్తి తీసుకో, అక్కడ పడుకోబెట్టండి, పాపను పడుకోబెట్టండి. ఏసు 2 ముక్కలు చేసేస్తాను, ఒక ముక్క నీకు, ఒక ముక్క నీకు తీసుకొని పీడబీడగడ అయిపోయింది అన్నాడు. కత్తి తీసుకొని ఏసి కొట్టబోతా ఉంటే, నరకబోతా ఉంటే అసలైనటువంటి తల్లి వచ్చి, అయ్యా దయచేసి ఆ బిడ్డని ఏం చెయ్యకు, బిడ్డ బ్రతికి ఉంటే చాలు, నా దగ్గర అయితే దాని దగ్గర అయితే బ్రతికుండండి, నా బిడ్డ బ్రతికితే చాలు, ఆ బిడ్డని ఏం చేయకయ్యా, మమ్మల్ని బట్టి ఆ బిడ్డను నరకేయొద్దు, చచ్చిన 2 ముక్కలు మేమేం చేసుకుంటాం, వద్దులే, బ్రతికుంటే చాలు అని తన బిడ్డను పోతే బోన్లే దానికే వచ్చేసి నాకొద్దు అని అసలైన తల్లి ముందుకెళ్ళింది. అప్పుడు సొలొమోను జ్ఞానంగా, ఈ బిడ్డను తీసుకెళ్ళి ఈమెకి ఇచ్చేసి పనికి మాత్రం దాన్ని పనిష్మెంట్ ఇచ్చేసేయండి అని పంపించేశారు. మన దోమ బిడ్డలారా, సొలొమోను అలా చేయడానికి కారణం ఏంటంటే అసలైన తల్లి ఎవరు అని గుర్తు పట్టడానికి ఆ కార్యం చేయాల్సి వచ్చింది. ఇక్కడ తల్లి ప్రేమను మనము గుర్తించాలి. ఏంటి అదేమో సొలొమోను చెప్పాడు, నరకడానికి ముందు ఇద్దరిని, ఈ బిడ్డను 2 ముక్కలు చేస్తాను, ఒక ముక్క నీకు, ఒక ముక్క నీకు, తీసుకెళ్ళి తింటారో వండుకుంటారో ఏం చేస్తారో సాగుకోండి అన్నట్టే. సర్లే అని తల్లి అలాగే నిలబడింది, నిమ్మకు నీరెత్తినట్టు. అసలైన తల్లి ప్రాణం విలవిల్లాడింది. కన్న బిడ్డ 2 ముక్కలైతే ఏ తల్లి చూసి ఊరుకుంటుంది? అలాగే విలవిల్లాడిపోయి, అయ్యా దయచేసి అంత పని చేయకండి, దానికి కావాలంటే దానికి ఇచ్చేసి, వాడు బ్రతికుంటాడు, నేను కావాలంటే నా బిడ్డను వదిలిపెట్టేస్తా, నాకొద్దు, వాడు పెంచుకొని అదే పెంచుకొని ఏమన్నా చేసుకొని, కానీ నా బిడ్డ బ్రతకాలని అడ్డం పోయింది.
దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ అంత గొప్పది. నీ కొరకు ప్రాణాలకు లెక్క చేయనంత వరకు కూడా పోరాడేటటువంటిది తల్లి ప్రేమ. కాబట్టి ఆ తల్లి ప్రేమను గుర్తించాలా, తల్లికి విలువనివ్వాలా, తల్లికి గౌరవం ఇవ్వాలా, తీసి పడేయొద్దు. కొంచెం పెరిగి పెద్ద అయ్యేంత వరకు నీకు డబ్బులు కాసులు అవసరం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఇక వీడు సంపాదించడం మొదలు పెడతాడు కదా, మీసాలు గడ్డలు వచ్చినాక అప్పుడు బెదిరించడం. డబ్బు లేనంత, నీకు డబ్బులు అవసరమైనప్పుడు డ్రా చేసుకుంటావా? చిన్నగా సానపడతావా? అదే నువ్వు 4 డబ్బులు సంపాదించేసరికి నీకేం తెలుదులే, వీడికి పెద్ద పొడుసు వచ్చినాడు, మరి వీడికి అన్నీ తెలుసు. అమ్మాయికి అబ్బాయికి చిన్న చిన్న జాబులు చేస్తుంటేనే, నెలకు 5-6 వేలు సంపాదిస్తుంటేనే ఎంతో విర్రవిగిపోతూ ఉంటారు, తల్లిదండ్రుల మీదకి లేస్తూ ఉంటారు. గప్చుప్. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లి ప్రేమను గుర్తించాలి, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, వాళ్ళతో సంభాషించాలా, వాళ్ళతో మాట్లాడాలా, మంచి చెడ చర్చించుకోవాలా, సమస్య ఉన్నప్పుడు చెప్పుకోవాలా, వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు మనము వినాలా. అలాంటి తల్లి ప్రేమను గుర్తు చేసుకొని మంచి కుమారులముగా కుమార్తెలముగా తల్లిదండ్రులకు ఉందుముగాక. ప్రేమణ దేవుని బిడ్డలారా, 5 వ్యక్తులను చూశాం. ఆగరు తన బిడ్డ మరణాన్ని చూడలేక ఎలుగెత్తి ఏడ్చేసిన ప్రేమ ఆగరిది. కనాను స్త్రీ తన కుమార్తె స్వస్థత కొరకు ఎంతగానో కుక్క కంటే హీనంగా తనను తాను తగ్గించుకున్నటువంటి ప్రేమను చూశాం. సునేమీరాలైనటువంటి స్త్రీ తన బిడ్డను ఎలాగైనా బ్రతికించమని మరి ప్రవక్తతో పోరాడినటువంటి ఒక స్త్రీ ప్రేమ చూస్తూ ఉన్నాం. తర్వాత మరి రిస్పా బిడ్డల మృతదేహాల దగ్గర ఎంతో కాలంగా కాపలా ఉన్నటువంటి ప్రేమను మనము చూస్తూ ఉన్నాం. చివరిగా మరి వేశ్య యొక్క కుమారుల గురించి, బ్రతికి ఉంటే చాలు నా బిడ్డను ఇవ్వడానికైనా సిద్ధమైన, వదిలించుకోవడానికి వదిలిపెట్టడానికైనా సిద్ధపడినటువంటి తల్లి ప్రేమను ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగున్న తల్లి ప్రేమను గుర్తించి తల్లిదండ్రులను గౌరవించి సమాజంలో మంచి పేరు తెచ్చుకొని మనకు పేరు వచ్చిందంటే తల్లిదండ్రుల పేరు నిలబడినట్టేగా. అలాంటి స్థితిగతులను కలిగి మనము జీవించి తల్లి ప్రేమను, తండ్రి బాధ్యతలను మనము గుర్తించి వారిని గౌరవించే స్థితిగతులతో జీవించుదుముగాక. దేవుడట్టి కృపను, ధన్యతను, భాగ్యాన్ని మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక.